90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. బాలు గారితో ఎలా ఉంటుంది మా కాంబినేషన్ సాంగ్స్ పాడేటప్పుడు? అది చాలా గౌరవం అదంతా. హాయిగా ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా పడతాం. మీ హై పిచ్ అందుకోగలరా ఆయన కొత్తల్లో వచ్చిన కొత్తల్లో? హాయిస్ పడతాడే, చాలా బాగా పడతాడు, మంచివాడు. కానీ ఇంకా వాడు పోయాడా అని అనుకోలేదు. ఈ వేళనే తింటున్నాను ఆ శాండ్విచ్ అంటే ఇదేనా అని నాకు తెలీదు. శాండ్విచ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు తెచ్చిచ్చావు కదా, ఓహో ఇదేనా శాండ్విచ్. వాడికి మసాలా దోశ, గులాబ్ జామున్, పూరి మసాల్ ఇదంతా చాలా ఇష్టం వాడికి. ఆయన వచ్చే టైంకి మీరు లీడింగ్లో ఉన్నారు కదా? నువ్వు ఎన్ని పాటలు పాడామప్ప. ఎంఎస్విశ్వనాథ్ దగ్గర ఎక్కువ పాడాం నేను బాలు. అనుకున్నారమ్మా బాలు గారు ఇంత పెద్ద సింగర్ అవుతారు, ఈ స్థాయి? ఎస్, నేను అనుకున్నాను. నేను టాలెంట్ ఫెలో. అన్నిట్లో తిరిగిప్ప అర్ధనారీశ్వరుడు వాడు. ఇంకా ఒక బాలు దొరకడం కష్టం. అలాగా వచ్చాడు, అలాగ పోయాడు. ఫస్ట్లో అంత కష్టపడ్డారా ఇండస్ట్రీకి రావడానికి? ఆయన రావడానికి కష్టపడ్డాడు, వచ్చాడు, దొరికింది పట్టుకున్నాడు, పాడాడు, పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు. మంచి మనసు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు వాడు చనిపోయాడని అనుకోలేదు. అలాగా ఉంది. రోజు ఆయన పాటలు వస్తుంది, వాడే కోటు వేసుకొని పాటలు అంతా వస్తుంది. ఇంకా బతికున్నాడు, అలాగా వస్తుంది. ఎలా ఉండేది సీనియర్ సింగర్స్ అంటే గౌరవం ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు? ఆయన అంటే మీరు అప్పటికి పెద్ద సింగరు, ఆయన వచ్చే టైంకి ఆ గౌరవం ఎలా ఇచ్చేవాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత? ఎవరు? బాలు గారు. బాలు అందరికి ఒకే సమానంగా వస్తారు. ఎవరితో పోటీ పోరామ అదంతా లేదు. వాడి దగ్గర నుంచి అందరు నేర్చుకోవాలి. అటువంటి మనిషి బంగారం. ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్. బట్ చెన్నైలో ఉండి ఆయన చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయానన్న బాధ అయితే ఉంది కదా ఇక్కడ ఉన్న సింగర్స్కి. అప్పుడు కరోనా కదా, కరోనా టైం. కరోనా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. ఆయన ఇదిలా ఏంటి గార్డెన్ అందులోనే పెట్టారు కదా. అవును. నెల్లూరు దగ్గర తామరైపాకం అక్కడే పెట్టారు. ఏమో చెప్తున్నాడు చరణ్, ఏదో నాన్నకి పెద్ద మెమోరియల్ కట్టాలని చేస్తారో ఏమో. చనిపోయిన వెంటనే మెమోరియల్ అదంతా వేస్ట్. మనిషి ఉండేటప్పుడే అందరికీ అన్నీ రావాలి. తర్వాత ఏదో కట్టడం అని అంటే నాకేమో అది నచ్చదు. చనిపోయిన తర్వాత ఆయనకి మెమోరియల్ ఎవరు మనకి తర్వాత వచ్చిన వాళ్ళు జనరేషన్ వాళ్ళకి ఏం తెలుసు పాపం. చూడు, కరెక్టేనా నేను చెప్పింది? వాళ్ళకి ఏం తెలుసు? ఉండేటప్పుడే అంత బాగా వాళ్ళని బాగానే చూసి ఆనందపరించి మనం ఉండాలి. కానీ వాడు చక్కగా ఉన్నాడు. ఇంట్లోనే స్టూడియో కట్టుకున్నాడు, ఇంట్లోనే అన్నీ అందరికీ చేశాడు. అతను అసిస్టెంట్ విఠల్ వాడికి కూడా ఇల్లు కట్టించాడు. ఓన్లీ రికార్డింగ్ స్టూడియోలో కలవటం తప్పితే ఎప్పుడు కలిసేది కూడా ఉండదు మీరు? ఎక్కడైనా వెళ్తే బాలు కొంచెం ఇంటికి వెళ్ళాలంటే రా ఎక్కి అంటాడు.
ఇచ్చి ఇంట్లో దింపేసి వెళ్తాడు. ఏదో ఇంట్లో పెద్ద ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వచ్చి చెప్తాడు. సావిత్రి, బాలు ఇద్దరు వచ్చి చెప్తారు. పెళ్ళి గిళ్ళి అంటే వచ్చి చెప్తారు. అప్పుడు పోతాం అంతే. వాళ్ళ ఇంటి అదే ఆ, వాళ్ళ ఇంట్లో జరగదు, కానీ కొన్ని టైంలో వాళ్ళ ఇంట్లో పెద్ద ఇదిగా చేస్తాడు. ఆ ఇదికి నేను పోను. కొంచెం తమాషగా ఉంటారు. మనం ఎందుకులే అక్కడ అని వాళ్ళు తమాషగా ఉంటారు. మీ ఇద్దరు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? మీ ఇద్దరు కాంబినేషన్ డూయిట్ సాంగ్, బాలు గారు మీరు, తమిళైనా తెలుగు అయినా. ஆரம்பம் என்றே ஆகட்டும், ஆ, 6-7 நாட்கள் போகட்டும், ஆ, அப்போதும் தள்ளி போகக்கூடாது. సౌకర్ జానకి పిక్చర్, కావ్య తలవి. అందులో ఈ పాట నేను బాలు పాడతాం. అది పిక్చరైజేషన్తో పాడితేనే దేనికోసం సీన్ అని బాగుంటుంది. ఈ లాస్ట్లో ఇస్తారు కదా, ఆ, ఎలా మీ ఆపోజిట్ సింగర్కి ఎలా ఉంటుందమ్మా? అదే అది వాడు ఏదో చెప్తాడో అని నేను చూస్తున్నా. నేను ఏం చేస్తానో అని వాడు చూస్తా. ఇలా పోటే వస్తుంది. ఓ, ఎక్కువ కాంపిటీషన్. ఆరంభం ఇంద్రే ఆగట్டும், 6-7 నాట్கள் పోగట్டும், వాడు அப்போதும் தள்ளி போகக்கூடாது, இப்போதே అள்ளிకొள்ளకూడదు. అదంతా సమయం వస్తాయి కదా అప్పుడు తీసుకో, ఇప్పుడు ఎందుకు అన్నట్టు. ఇది తెలుగులో మనకు బాగా లే 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 నా రాజా అప్పుడు వస్తాయి ఈ హమ్మింగ్లు. అబ్బో, ట్రెండ్ సెట్టర్ అది. అది చాలా ఇది మాస్టర్తో పాట. మాస్టర్తో పాడిన పాట కదా ఇది. ఆయనతో పాడాలంటేనే చాలా భయపడతారు సింగర్స్. నా మీద అంత ఇష్టం పాట. అక్కడే విజయ స్టూడియోలో అయింది. సాయంత్రం వచ్చారు మాస్టారు, అక్కడే నేర్చుకున్నారు. ఒకే మైక్లో ఇద్దరు పాడుతున్నాం. ఘంటసాల మాస్టర్ ఇద్దరు పాడుతున్నాం. పాడేటప్పుడు అమ్మాయి ఏం కంగారు పడవద్దు, నీ పోర్షను నీవు వచ్చి పాడేసాయి, ఇది చాలదా నాకు, ఓకే అంతే. పెట్టలాడే పచ్చి వయసు పైకి వచ్చింది అంటారు. వచ్చి వచ్చి అని అన్నమాట. నేను పెట్టలాడే నా పాడతా. వచ్చి వచ్చి అంటే మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది. అంతే కదా, అవన్నీ మీరు యాడ్ చేసాయి. నేను ఇదంతా లే లే ఒకసారి పడదామమ్మా ఇది. ఎస్, స్టార్ట్. మీరే స్టార్ట్ చేయండి. లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నిద్దుర లేపమంటావా. లే 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 నా రాజా, లే లే నా రాజా. ఇవన్నీ మీరు యాడ్ చేసాయి కదా మసాలాలన్నీ కూడా. మసాలాలన్నీ నేనే. ఇది మీ అంతటా మీరు ఓన్గా నేర్చుకున్నారమ్మా? నాకు ఒక ఐడెంటిటీ కావాలి. అది పాడేటప్పుడు అలాగే వచ్చేస్తుంది. అది మామ చూసి వెంటనే అయ్యో చాలు, చాలా బ్రహ్మాండంగా ఉంది మాస్టర్, అయ్యో ఏం పాడుతుంది ఈవిడ అని. చాలా హీరోస్ వాళ్ళు నాకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడో యాక్ట్ చేస్తారు. పాట వినేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అంతేగాని
ఎక్కడెక్కడ ఏది ఏది ఉంటే ముక్క ఆ ముక్కలంతా యాక్ట్ చేసేస్తారు.